This conference will now be recorded. Om Gurubhyo Namaha. The Supreme Yoga Vasisthamu Utpatti Prakarana Yogamu 41వ రోజు 19th October 2020. ఇది ఎన్ని పేజీలు ఉందండి ఇంకా మనకి? ఇది చాలా ఉంది మేడం. ఇప్పటికి 91వ పేజీలో ఉన్నాము. 397 పేజీలు ఉంది. ఓకే, మనం చాలా రోజులు అవుతుంది. అట్లీస్ట్ మినిమం 100 డేస్ పడుతుంది ఇంకా నెక్స్ట్. మంచిది. కంటిన్యూ చేయనా? ఓకే. Vasistha continued. After listening to these wise words of the king, Karkati became tranquil and her demoniacal nature left her. ఈ రాజు యొక్క ఈ మాటలు విన్నాక ఆవిడ శాంతించి ఆవిడకున్న రాక్షస గుణం పోయింది. She said to them, "O wise men, you are both fit to be worshipped by all and to be served by all." మీరు అందరి చేత పూజనీయులు అని వాళ్ళ రాజుతోటి మంత్రితో చెప్తుంది. అంటే మీరు జ్ఞానులు, మీరు అందరి చేత పూజనీయులు. And I have been thoroughly awakened by your holy company. మీ యొక్క పవిత్రమైనటువంటి సాంగత్యంతో నేను కూడా ఎంతో జ్ఞానాన్ని పొందాను. ఇది శ్లోకం ఉంది. మహతామేవ సంపర్కాత్ పునః దుఃఖం న బాధతే కోహి దీపశిఖాహస్తః తమసా పరిభూయతే. అంటే దీపం యొక్క శిఖతోటి ఎలా అయితే చీకటి పోతుందో అలాగే జ్ఞానుల యొక్క సాంగత్యంతో అజ్ఞానం అనేది అందరికీ తొలగిపోతుంది అని. One who enjoys the company of enlightened men does not suffer in this world, even as one who holds a candle in his hand does not see darkness anywhere. ఎవరైతే చేతిలో క్యాండిల్, దీపశిఖ అంటే క్యాండిల్ ఇక్కడ అంటే ఒక కొవ్వొత్తి పట్టుకుని ఉన్న వాళ్ళ దగ్గర అసలు ఏమాత్రం కూడా అక్కడ అంధకారం ఉండడానికి లేదు. అప్పట్లో కొవ్వొత్తి అని చెప్పారు, ఇది ఎలక్ట్రికల్ బల్బులు లేకపోవడం. అదే విధంగా ఎవరైతే జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళ వల్ల ఇతరులకి ఏమాత్రం జ్ఞానం లేకుండా జ్ఞానవంతులు అవుతారు. At the king's request, Karkati became a charming young woman and lived as his guest. రాజు యొక్క ఆహ్వానంతో కర్కటి ఒక మంచి అందమైనటువంటి స్త్రీగా మారిపోయి ఆయనకి అతిథిగా జీవించింది. అంటే రాజుగారి అతిథిగా. రాజుగారి కోరేరు నువ్వు ఆ విధంగా నాకు అతిథిగా జీవించింది. Every night she resumed her demoniacal form and consumed the criminals and sinners sent to her by the king. రాజుగారి చేత సిన్నర్స్ అంటే పాపులు, పెద్దవాళ్ళు అంటే తప్పు పనులు చేసిన వాళ్ళు, నేరస్తుల్ని ఆయన పంపించిన వాళ్ళని మాత్రమే రాత్రి వేళ తన స్వరూపాన్ని పొంది అది వీళ్ళని భక్షించుతూ ఉండేది. పగటి వేళ మాత్రం అందమైన స్త్రీగా ఉండేది. రాత్రి వేళ తనదైనటువంటి తన రూపాన్ని పొంది రాజుగారి చేత పంపించబడిన వాళ్ళని ఆవిడ భక్షిస్తూ ఉండేది. అంటే తన ఇష్టమైనట్టుగా కాకుండా. During the day she continued to be a charming woman. పగటి వేళ మాత్రం చాలా అందమైన స్త్రీగానే ఉండేది. I told you the story because I remembered her questions and the king's answers. నేను ఈ కథ నీకు ఎందుకు చెప్పానంటే ఆమె అడిగిన ప్రశ్నలు నాకు జ్ఞాపకం వచ్చాయి, అలాగే రాజుగారు చెప్పినటువంటి ఆన్సర్లు కూడా గుర్తుకొచ్చి నేను చెప్పాను. In essence, even as the ramifications of the tree (bracket లో
with its leaves, flowers, fruits, etc., extend from the in seed in which there is no such diversification. అంటే ఇంత విస్తారమైనటువంటి ఈ వృక్షం అన్నది కేవలంగా ఒక చిన్న విత్తనం, అందులో ఏ రకం భేదాలు కనబడవు. అలాంటి విత్తనంలోంచి అది ఉద్భవించింది ఇన్ని రకాలైన డైవర్సిటీతో. అంటే ఏంటంటే ఇలాగా ఆకులు, పువ్వులు, కాయలు, కాండము, కొమ్ములుగా ఇన్ని భేదాలతో ఉద్భవించింది ఒకే ఒక చిన్న విత్తనం నుంచి. The universe of diversity extends from the infinite consciousness. అలాగే ఈ అనంతమైన చైతన్యంలోంచి ఈ జగత్తు ఇన్ని రకాల వైవిధ్యాలతో అందులోంచి భాసిల్లుతోంది. అంటే మనం ఉద్భవించింది అనాలి, ఉద్భవించింది అనడానికి లేదు కనుక జగత్తుగా భాసిల్లుతోంది. ఓ Rama, by merely listening to my words, you will be enlightened. There is no doubt in this. నువ్వు నా చెప్పినటువంటి నేను అన్ని పదాలని అంటే విషయాలను నేను వింటే నువ్వు నిజంగా జ్ఞానాన్ని పొందుతావు. ఇందులో ఇంకా సందేహమే లేదు, నిస్సందేహంగా ఉంటావు. Know that the universe has arisen from Brahman and it is Brahman alone. జ్ఞాపకం ఉంచుకో, తెలుసుకో, ఈ మొత్తం జగత్తంతా కూడా బ్రహ్మం నుంచే పుట్టింది. ఒక్కటే ఉన్నది, బ్రహ్మం తప్ప మరేమీ లేదు. In the scriptures, words have been used in order to facilitate the imparting of instruction. కొన్ని పదాలు వాడారనమాట ఈ బ్రహ్మం అని చెప్పడానికి. అంటే ఈ మొత్తం స్క్రిప్చర్స్ అంటే మన స్క్రిప్చర్స్ తెలుగులో ఏమంటారండి, శాస్త్రాల్లో. మనకి ఫెసిలిటేట్ అంటే సదుపాయం చేయడానికి కొన్ని పదాలుగా చూపెట్టారు, కానీ కేవలం బ్రహ్మం ఒకటే ఉన్నది. Cause and effect, the self and the Lord, difference and indifference, knowledge and ignorance, pain and pleasure. కార్య కారణాలు, జ్ఞానము అజ్ఞానము, తేడా విభిన్నంగా ఉండడం లేకపోవడం, బాధ సుఖము, ఇవన్నీ కూడా. All these pairs have been invented for the instruction of the ignorant. అజ్ఞానుల కోసమే ఈ భేదాలన్నీ కనిపెట్టబడ్డాయి, అజ్ఞానులకు బోధ చేయడానికి. అసలు ఉన్నది ఒక్కటే బ్రహ్మం, ఇన్ని ద్వంద్వాలు లేనే లేవు. They are not real in themselves. అవి నిజంగా ఇవేది కూడా సత్యాలు కావు. As long as the words are used to denote a truth, duality is inevitable. ఒక సత్యాన్ని చెప్పడానికి పదాలు ఎంతవరకు వాడుతున్నాము అప్పుడు ద్వంద్వం తప్పదు. అంటే సత్యము బోధపరచడానికి, అభివ్యక్తీకరించడానికి పదాలు ఎప్పుడైతే వాడామో అక్కడ ద్వంద్వం అనేది తప్పవన్నమాట. అంటే రెండోది వస్తేనే పదం అనేది వాడుతున్నాం. మనం బోధపరచడానికైనా వాడుతున్నాం అంటే రెండు ఉంటేనే, అంటే రెండోది ఉండడం బట్టే బోధపరచగలుగుతున్నాం. అంటే అది మాట్లాడడానికి సౌలభ్యం కోసమే ఇవన్నీ వాడుతున్నాం. However, such duality is not the truth. కానీ ఇలాంటి ద్వంద్వం అనేవి నిజం కాదు. All divisions are illusory. అన్ని రకాలైనటువంటి ఈ భేదాలు అంటే ఖండించడాలు ఇవన్నీ కూడా భ్రాంతి మాత్రమే. హలో, వినబడుతుందా మేడం? నా మాట వినబడలేదా? హలో హలో, వినబడలేదా? ఇప్పుడు వినబడుతుంది మేడం, అప్పుడు మధ్యలో బ్రేక్ అయిపోయింది. ఓకే ఓకే. ఇది ఇవాళ I asked the creator Brahma. Once I asked the creator Brahma. నేను క్రియేటర్ సృష్టికర్త అయిన బ్రహ్మని అడిగాను, బ్రహ్మని.
Once I asked the creator Brahma to tell me how this universe was first created, and he gave me the following reply. ఒకసారి నేను సృష్టికర్తనైన బ్రహ్మని అడిగాను, ఈ మొత్తం ఈ జగత్తంతా ఎలాగా, ఈ విశ్వం అంతా ఎలా సృష్టించబడింది అని. అప్పుడు బ్రహ్మ దానికి ఇలా సమాధానం నాకు చెప్పారు. Brahma said, "My child, it is the only mind that appears as all this." ఆయన ఏం చెప్పారంటే, ఓ బిడ్డ, నా యొక్క కేవలంగా మనస్సు వలనే, అంటే కేవలంగా మనస్సు వలనే ఇన్ని రకాలుగా దృశ్యంగా ఉంది, కనబడుతోంది. మనస్సు వలనే ఈ జగత్తు కనిపిస్తోంది, ఇన్ని విభిన్నమైనటువంటి భేదాలతో. At the end of the previous epoch, there was the cosmic night. అంటే మొదట యుగాంతం అయ్యాక అప్పుడు ప్రళయం అనేది, అంటే రాత్రి అనేది సంభవించింది. అంటే అదంతా కూడా రోజైతే ఆ పగటికి రాత్రి పోయింది. అంటే ఏంటి, ఆ యుగం తర్వాత ప్రళయం అన్నమాట. ప్రళయమనే రాత్రి అని చెప్తున్నాను. As soon as I woke at the end of the night, I offered my morning prayers and looked around. నేను లేవగానే నా పొద్దున్న నిర్వర్తించాల్సిన ప్రార్థనలు చేసుకుని చుట్టూ చూశాను. అంటే రోజంతా రాత్రి అంతా అయ్యాక ఆయన చుట్టూ చూశాడు అనమాట. విషింగ్ టు క్రియేట్ ద యూనివర్స్, కేవలంగా ఈ జగత్తుని ఉద్భవింపజేయాలి, సృష్టించాలన్న భావంతో ఒక్కసారి చూశాను. I beheld the infinite void, which was neither illumined nor dark. అప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఆ అనంతమైనటువంటి ఆ శూన్యం అన్నది ఉద్భవించింది. అది అందులో కాంతి లేదు, డార్క్నెస్ అంటే చీకటి లేనటువంటి విధంగా ఉంది అది. In my heart, I saw subtle visions. నా హృదయంలో నేను సూక్ష్మతరమైన కొన్ని దృశ్యాలు చూశాను. ఈ హృదయము మైండ్ ఎట్లా కొరిలేట్ చేస్తాం మేడం? అంటే ఓన్లీ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ ని మైండ్ అన్నది అసలు కేవలంగా వాల్యూ, అంటే మనం మామూలుగా మాటల్లో మనం చెప్పుకోవాలంటే, ఇక్కడ ఆయన ఏ భావంలో వాడినా మనం మాత్రం హార్ట్ సెంటర్, మనకున్న కంపాషన్ ఇలాంటివన్నిటినీ కూడా హార్ట్ అని చెప్తాం. అది ఇంటెలిజెన్స్ తో ఉన్నదంతా బ్రెయిన్ సెంటర్ అని చెప్తుంటాం. There in my mind and with my mind, I saw several seemingly independent universes. దృశ్యమానంగా ఉన్న స్వతంత్రంగా ఉన్న కొన్ని విశ్వాలని, నేను జగత్తులన్నిటినీ చూశాను. ఒక్కసారి ఆయన తన హృదయంలో ఆయన చూశాడు అనమాట, మనస్సుతోటి. అంటే ఇక్కడ హృదయాన తన అంతర్గతంగా ఆయన చూశాడు చాలా విశ్వాలని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆయన భావించాడు, భావించగానే అవి ఏర్పడుతున్నాయి అని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. In them all, I also saw my own counterparts, creators. వాటన్నిటిలో నా యొక్క రూపాలనే, అంటే ప్రతిబింబాలనే చూశాను. అంటే బ్రహ్మలాగే ఉన్న వాళ్ళందరూ ఆ జగత్తులన్నిటిలో ఉన్నారు. In those universes, I saw all kinds of beings. ఆ విధంగా సృష్టించబడిన విశ్వములలో నేను అన్ని రకాలైనటువంటి జీవులని చూశాను. Looking at all this, I was puzzled. వీటన్నిటిని చూసి వీళ్ళందరినీ నాకు చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది, గాబరా పడ్డాను. How is it that I am seeing all this with my mind in the great void? ఈ అనంత శూన్యంలో ఇన్ని రకాలైన జీవులన్నింటినీ నేను ఎలా చూడగలుగుతున్నాను అని గాబరా పడింది ఆయనకి. మొదట అంతా అనంత శూన్యమే, ఇన్ని రకాలైనటువంటి ఎన్నో వైవిధ్యాలతో ఉన్న జీవులను ఆయన చూశాడు. చూస్తే ఆయనకి కొంచెం గాబరా వచ్చింది, ఇవన్నీ ఎలా వచ్చాయి అని అతను అనుకుంటున్నాడు. I thought of one of the suns
in one of the solar systems, and I asked him the question. నేను అంటే ఈయన ఆలోచిస్తే అక్కడ సూర్యుడే వస్తున్నాడు. సోలార్ సిస్టమ్ లో సూర్యుడు అనేవాడు ఉద్భవిస్తే నేను ఆ సూర్యుడిని అడిగాను, ఏ విధంగా ఇన్ని రకాలైనటువంటి జీవులు ఉన్నాయి అని. ఇక్కడ శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. సన్ రిప్లైడ్. సూర్యుడు దానికి సమాధానం ఇచ్చాడు. ఇది కొద్ది పెద్ద శ్లోకం మేడం, స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసి చదవండి ఒక్కొక్కటి. సదసదితి కళాభిరాతతం యత్ సదసదవో సదసద బోధి విమోహాయ మోహదాయినీభిః అవిరత రచనాభి రీశ్వరాత్మన్ ప్రవిల సహీతి మనో మహన్ మహాత్మన్. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ సత్తు అసత్తు అనే ఇవన్నీ కూడా కేవలంగా మోహం వల్లే జనించాయి. ఈ మనో సామ్రాజ్యంలోనే ఇవన్నీ ఉన్నాయి. మీనింగ్ చదవండి. ఓ గ్రేట్ వన్, బీయింగ్ ద omnipotent creator of all this, you are indeed the Lord. నువ్వే అంతటికీను ప్రభువై ఉన్నాయి. ఈ మొత్తం సృష్టి అంతటిని సృష్టించినటువంటి నువ్వు వీటి అంతటికీ ప్రభువై ఉన్నావు. It is the mind alone that appears as all this ceaseless and endless creative activity, which on account of nescience deludes one into thinking that it is real or that it is unreal. ఇది సత్యము, ఇది అసత్యము అని భేదాన్ని కేవలంగా ఈ మనస్సు వల్లనే ఇది జనించింది. Surely you know that సైన్స్ అంటే కేవల శూన్యంలోని ఈ అజ్ఞానం కారణంగానే మనస్సు వల్ల ఇలాంటివన్నీ ఉద్భవించాయి. ఇది నిజము, ఇది కాదు, ఇది సత్యము, ఇది అసత్యము. surely you know the truth, Lord. నీకు తప్పనిసరిగా సత్యం తెలుసు. Yet since you commanded me to answer your query, I say this. కానీ నువ్వు అడిగేవు గనక, నువ్వు నన్ను ఆజ్ఞాపించావు గనక నీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్తున్నాను. ఇవన్నీ నీకు తెలుసున్నవే. O Lord of Lords, near the holy mountain Kailasha, in a place known as Suvarna Jata, your sons had established a colony. అంటే హిమాలయాల్లో ఒక దగ్గర సువర్ణజాత అనే స్థలంలో నీ కొడుకులందరూ ఒక నివాసమైన కాలనీ అంటే సమూహమైన గృహాలు అంటే సమూహంగా జీవిస్తున్నారు. In that place there was a holy man known as Indu, a descendant of the sage Kashyapa. కశ్యపవా? కశ్యపుడు అనేటువంటి ముని యొక్క డిసెండెంట్ అంటే వారసుడు అనమాట. ఇందు అనే రాజు అక్కడ రాజా సేజ అతను హోలీ మ్యాన్ అంటే అదే మహర్షి ఉండేవాడు ఇందు అని. He and his wife enjoyed every blessing except an offspring. వాళ్ళకి అన్ని రకాలైన సౌఖ్యాలు ఉండేవి కానీ పిల్లలు మాత్రం లేరు. They prayed to Lord Shiva, who granted them a boon. వాళ్ళు శివుడిని ప్రార్థిస్తే శివుడు వాళ్ళకి వరం ఇచ్చాడు. Very soon after this, the holy man's wife gave birth to 10 brilliant and radiant sons. ఇలా ఈ వరం ఇవ్వగానే వెంటనే ఆయన భార్య ఒక 10 మంది
మంచి తేజస్సుతో ఉన్న పుత్రుల్ని కన్నది. These boys grew up into young men. ఈ పిల్లలు పెద్దవాళ్ళై యువకులుగా అయ్యారు. They had mastered all the scriptures even when they were barely 7 years of age. వాళ్ళకి 7 సంవత్సరాలు వచ్చేసరికాలనే సకల శాస్త్రాలని వాళ్ళు అధ్యయనం చేశారు. After a considerable time, their parents abandoned their bodies and became liberated. కొంతకాలం అయ్యాక వాళ్ళ తల్లిదండ్రులు శరీరాన్ని వదిలేసి ముక్తిని పొందారు. The 10 young men were sorely distressed at the loss of their parents. తల్లిదండ్రులు చనిపోయారని ఈ 10 మంది యువకులు చాలా బాధపడ్డారు. One day they got together and asked themselves, వాళ్ళు నిస్పృహ చెందారు. వాళ్ళందరూ ఒక రోజు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకున్నారన్నమాట. అందరూ కలిసి కూర్చుని, "Oh brothers, what is the most desirable goal here, which is proper for us to aspire to and which will not lead to unhappiness?" వాళ్ళు ఏమని ప్రశ్నించుకున్నారంటే, ఓ సోదరులారా, అసలు ఈ ప్రపంచంలో ఏది మనం పొందవలసిన లక్ష్యం ఏంటి, మనం ఏమిటి పొందాలి, దేన్ని పొందితే మనం ఏ రకమైనటువంటి దుఃఖాన్ని, సంతోషం లేని స్థితిని మనం పొందకుండా నిరంతరం సుఖంగా ఉండే ఏమిటో అదేమిటని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. దేన్ని మనం లక్ష్యంగా తీసుకోవాలి, దేన్ని మనం పొందాలి, ఏది పొందితే మనకి ఏ దుఃఖము రాకుండా ఉంటుంది. To be a king, to be an emperor, even to be Indra, the god of heaven, are all trivial. ఒక రాజు అయినా, ఒక చక్రవర్తి అయినా, ఇంద్రుడైనా, ఇవన్నీ కూడా చాలా చిన్నవే, చిన్న చిన్న విషయాలు. ట్రివియల్ అంటే చాలా స్వల్పమైనవి. Since even Indra rules heaven just for an hour and a half of the creator's lifespan. అది అంటే సృష్టికర్త యొక్క జీవితం ఎంత ఉందో అంతకాలమే ఇంద్రుడు కూడా ఉంటాడు. ఒక గంట అంటే అప్పుడు వాళ్ళ కాలమానం అలా ఉంటుంది, అంతవరకే. అతను శాశ్వతంగా ఉండిపోడు ఇంద్రుడిగా. అంటే ఇంద్రుడిది ఒక పదవి కదా, ఆ పదవిలో ఆయన కొంతకాలమే ఉంటాడు. మన ప్రైమ్ మినిస్టర్ పదవిలో కొంతకాలమే ఉన్నట్టుగా. Therefore, we think only the attainment of creatorship is the best of all lordship. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి సృష్టికర్త పదవిని పొందడమే అన్నిటికంటే ఉత్తమమని మనకి తెలుస్తుంది. ఇంద్రుడి పదవైనా శాశ్వతం కాదు, అందుకని సృష్టిని చేసిన సృష్టికర్త పదవినే మనం పొందడం మంచిది. For it will not come to an end for a whole epoch. ఎందుకంటే ఒక యుగ అంతటిలోని కూడా ఇది అంతం ఉండదు. అంటే యుగం ఉన్నంత కాలం అది శాశ్వతంగా ఆ పదవి ఉంటుంది. All the others heartily agreed with this statement. అందరూ కూడా ఒక సోదరుడు చెప్పింది మిగతా సోదరులందరూ చాలా ఆనందంగా ఒప్పుకున్నారు. నిజమే, అదే చాలా గొప్ప పదవి అని. They said to themselves, well then, we should soon reach Brahmahood, which is devoid of old age and death. అందుకని మనందరం ఆ బ్రహ్మ పదవిని పొందుదాం. అందులో ముసలితనం లేదు, మృత్యువు లేదు. అలాంటి పదవిని మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం. The elder brother said, please do as I tell you to do. అందులో పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, నేను చెప్పినట్టుగా మీరు అందరూ చేయండి. From now on, contemplate as follows. ఇప్పటి నుంచి ఈ విధంగా మీరు తపస్సు చేయండి. I am Brahma seated on a full blown lotus. నేను బ్రహ్మని ఒక బాగా వికసించినటువంటి కలవ పువ్వులోనే కూర్చున్నాను అని భావించి
అలానే దాన్ని ఆ భావనలో ఉండండి. All the brothers thereupon began to meditate in the following manner. అందుకని అందరు సోదరులు కూడా అదే విధంగా మొదలు పెట్టారు వాళ్ళ ధ్యానం. I am Brahma, the creator of the universe. నేను సృష్టికర్త అయిన బ్రహ్మని అని వాళ్ళు భావించి అలాగే ధ్యానం చేస్తున్నారు. The sages, as also Saraswati, the goddess of wisdom, are within me. Within me in their personal forms. అంటే అందరు ఋషులు సరస్వతి దేవి దగ్గర నుంచి నాలోనే ఉన్నారు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి రూపాలతో. Heaven is within me with all the celestial. స్వర్గంలో ఉన్నటువంటి అందరు ఏమంటారు సెలెస్టియల్స్ అంటే అదే భావరుసి లాంటి గంధర్వులు వీళ్ళందరూ నాలోనే ఉన్నారు. Mountains, continents and oceans are within me. పర్వతాలు అంటే సముద్రాలు ఇవి కాంటినెంట్స్ ఏమంటారండి, ఏషియా కాంటినెంట్, ఖండాలు, ఇవన్నీ నాలోనే ఉన్నాయి. ఖండములు సముద్రములు అన్ని నాలోనే ఉన్నాయి. Demigods and demons are within me. రాక్షసులు సగం అంటే దేవతలు వాళ్ళు ఏమంటారు మనం అలాంటి వాళ్ళందరూ వాళ్ళు సగం దేవతలు సగం మామూలు మనుషులు అన్నమాట. వాళ్ళు కూడా నాలోనే ఉన్నారు. The sun shines within me. సూర్యుడు నాలోనే ఆయన ప్రకాశిల్లుతున్నాడు. Now the creation takes place. ఇప్పుడు సృష్టి జరుగుతోంది. Now the creation exists. ఆల్రెడీ సృష్టి జరిగింది. Now is the time for the dissolution. ఇప్పుడు మళ్ళీ సృష్టి యొక్క అంతం అంటే డిసల్యూషన్ అంటే సృష్టి పూర్తిగా అంతమైన సమయం వచ్చింది. An epoch is over. ఒక యుగం గడిచిపోయింది. The night of Brahma is at hand. ఇప్పుడు రాత్రి బ్రహ్మ యొక్క రాత్రి చేతిలో ఉంది. I have self knowledge and I am liberated. నాకు ఆత్మజ్ఞానం వచ్చి నేను ముక్తిని పొందాను. Sun continued. సూర్యుడు చెప్తున్నాడు ఇంకా, Lord, after that, still deeply contemplating on their intention to be the creators of the universe. వాళ్ళు ఈ సృష్టించినటువంటి బ్రహ్మలుగా వాళ్ళు ఇంకా ధ్యానం చేస్తూ The 10 holy men stood in contemplation. వాళ్ళు ఆ విధంగా నిలబడి ధ్యానం చేస్తున్నారు. Their bodies had withered away and whatever was left was consumed by the wild beasts. వాళ్ళ శరీరాలు పూర్తిగా వాళ్ళు వదిలేసి అంటే అలాగ తపస్సు చేస్తూ శరీరాలు పూర్తిగా నశించిపోయి అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలు తినేసాయి. But they continued to stand there in their disembodied state. అంటే కానీ వాళ్ళ భౌతిక శరీరాలు లేకపోయినా వాళ్ళు అలాగే నిలబడ్డారు శరీరం లేకుండానే. For a long time. అలాగ చాలా కాలం వాళ్ళు అలా నిలబడి తపస్సు చేస్తున్నారు. Till an epoch came to a close and there was the great scorching heat of the sun and the terrible cloud burst which destroyed everything. అప్పుడు యుగాంతం అయిపోయింది. అప్పుడు తీవ్రమైనటువంటి వేడి, సూర్యుడి వేడి తర్వాత మొత్తం
వాన నీళ్లతో నిండిపోయింది అనమాట. అంటే క్లౌడ్ బర్స్ట్ అంటే మేఘం అంతా వర్షించేసింది. The holy men still continued to stand in their embodied state. వాళ్ళు శరీరం లేకుండానే అలాగే నిలబడి, అంటే అలాంటి పరిస్థితిలో కూడా యుగాంతమైన వాళ్ళు అలా ధ్యానం చేస్తూనే ఉన్నారు. With the sole intention of becoming the creators of the universe. వాళ్ళు కేవలంగా ఈ సృష్టికర్త అవ్వాలి అనే ఒకే ఉద్దేశంతో వాళ్ళు తపస్సు చేస్తున్నారు. At the dawn of a new creation, these men continued to stand in the same place and in the same manner and with the same intention. మళ్ళీ యుగం ప్రారంభం అయినప్పుడు కూడా వీళ్ళు అదే రకంగా నిలబడి, అదే ఉద్దేశంతోనే నిలబడి అలాగే ధ్యానం చేస్తున్నారు. They became the creators. వాళ్ళు ఫైనల్ గా సృష్టికర్తలు అయిపోయారు. అంటే దాన్నే గట్టిగా కోరుకుంటూ వాళ్ళు తపస్సు చేయడం వల్ల వాళ్ళు సృష్టికర్తలు అయ్యారు. They were the 10 creators whom you saw, and you saw their universes too. వాళ్ళే ఇప్పుడు నువ్వు చూసినటువంటి ఆ 10 సృష్టికర్తలు. వాళ్ళ విశ్వములంతటికి వాళ్ళే, అంటే ఆయన ఎందరో సృష్టికర్తలను తనలాంటి వాళ్ళని చూశాడు కదా, వాళ్ళందరూ ఆ సృష్టికర్త బ్రహ్మలు అయిపోయారు. Lord, I am one of the suns that shine in the universes thus created by them. వాళ్ళ చేత సృష్టించబడినటువంటి ఆ జగత్తులలో నేను ప్రకాశించేటటువంటి సూర్యుడిని, వాళ్ళ జగత్తులలో వాళ్ళ చేత సృష్టించబడిన సూర్యుని, ఎందరో సూర్యులలో నేను ఒకడిని. The creator asked the sun, సృష్టికర్త సూర్యుని అంటే బ్రహ్మ అడిగాడు, O sun, when does the universe have been created by these 10 creators? What need I do? What is there for me to do? ఈ 10 మంది ఇన్ని రకాలైనటువంటి జగత్తుల్ని సృష్టించారు కదా, ఏం చేయాల్సిందేంటి అని బ్రహ్మ అడిగాడు. The sun replied, Lord, you have no wishes nor any motives of your own. అంటే ఆ సూర్యుడు ఇలా చెప్తున్నాడు, ఓ ప్రభు, మీకు ఏ రకమైన కోరికలు గాని, ఏమైనా చెయ్యాలన్న సంకల్పాలు గాని ఏమీ లేవు మీకు. Naturally, there is no need for you to do anything. సహజంగా చెప్పాలంటే మీకు ఏమీ చేయడానికి లేదు, ఏమీ చేయవలసింది లేదు. What benefit do you derive from creating the universe? ఈ జగత్తుని సృష్టించడం వల్ల నీకు వచ్చిన లాభం ఏమిటి? Creation of the universe is surely a motiveless pastime to you. ఈ సృష్టిని అంటే ఈ జగత్తుని సృష్టించడం అన్నది నీకు ఏ సంకల్పం లేకుండా ఉన్నది. అలాంటి సంకల్పం ఏమీ లేకుండా ఉంది నీకు. Lord, creation emerges from you who are free from the least desire or motive, just as the sun. నీకు ఏ రకమైనటువంటి సంకల్పం గాని కోరిక గాని లేదు నీకు. నీ చేత మళ్ళీ చదవండి. యూనివర్స్ ఈజ్ Creation emerges from you who are free from the least desire or motive, just as the sun. సూర్యుడు లాగే ఏ రకమైన కోరిక లేదు, ఏ రకమైనటువంటి సంకల్పము లేదు. అలాంటి నీలోంచి సృష్టి అనేది ఉద్భవించింది. Without intending to shine, is reflected in a pool of water, without water intending to so reflect it. అది అంటే సన్ ఎంతో ఎందుకు పోల్చాడంటే, సూర్యుడికి ఆ నీటిలోని తాను ప్రతిబింబంగా అంటే షైన్ అవ్వాలని ఉండదు, కానీ వాటర్ కి ఉండదు ఆ సూర్యుడిని తనలోని చూపించుకోవాలని. కానీ అది అలాగ కనబడుతుంది. సూర్యుడికి లేదా ఉద్దేశం,
వీటికి లేదు. అయినా సూర్యుడి యొక్క ప్రతిబింబం నీటిలో కనబడుతుంది సహజంగానే. అలాగే నీకు కూడా సృష్టించాలని ఏమీ లేదు. ఏ రకమైన కోరిక సంకల్పం లేకపోయినా నీలోంచి సృష్టి జరుగుతుంది సహజంగా. Just as the sun causes night and day to follow each other without intending to do so. సూర్యుడికి రాత్రి పగలు చెయ్యాలి అన్న సంకల్పం లేకుండానే రాత్రి పగలు అనేవి సంభవిస్తున్నాయి. సూర్యుడి యొక్క ఉద్దేశ్యంతో సంభవించట్లేదు. Even so, engage yourself in the non-volitional act of creation. అంటే నీకు నువ్వుగా ఏ సంకల్పం లేనటువంటి ఆ సృష్టిలో నిమగ్నం అయిపోయి. For what will you gain by abandoning your natural function? నీకున్న సహజమైనటువంటి ఫంక్షన్ అంటే పని నువ్వు వదిలిస్తూ చేసేది ఏంటి? నీ సహజంగా నువ్వు ఉండు అని ఆయన చెప్తున్నారు అనమాట. సహజంగానే నువ్వు ఏ ఇష్టము ఏ కోరిక లేకుండా ఈ సృష్టిని చేస్తున్నావు. అలాగనే నువ్వు చెయ్యి. నీకు ఏ సంకల్పం లేదు, ఏ కోరిక లేదు. నీ సహజ వృత్తి అది. అందుకే సృష్టి అనేది ఉద్భవిస్తుంది. ఏ కారణము లేకుండానే సృష్టి అందుకే కాజులెస్ కాజ్ అంటారు. ఏ కారణము లేకుండానే సృష్టి ఉద్భవించింది. ఇక్కడ శ్లోకం ఉంది. యతైవ కర్మ కరణే కామనా నాస్తి ధీమతాం తతైవ కర్మత్యాగే కామనా నాస్తి ధీమతాం. అది కామనా నాస్తి అంటే ఏ కోరిక లేనటువంటి ఇప్పుడు ఎలా అయితే పనులు జరుగుతూ ఉంటాయో అలాగే ఏ కోరిక లేని జీవించడంలోనే కర్మని చేస్తూ ఉంటాం. అంటే కోరిక లేకుండానే కర్మలని చెయ్యి అని. Wise men do not desire to do anything, and wise men do not desire to abandon action either. జ్ఞానులు ఏమి చెయ్యాలని సంకల్పించరు, ఏమి చెయ్యకూడదని సంకల్పించరు. వాళ్ళ ప్రారంభవశంలో ఏముందో అది చేసుకుంటూ పోతారు, ఏ కోరిక ఏ సంకల్పం లేకుండా. Lord, you are viewing this universe thus created by those holy men with your own mental eye. నీవు నీ యొక్క మనస్సుతోటే ఈ 10 మంది దీన్ని సృష్టించినట్టుగా నువ్వు చూస్తున్నావు. One beholds with physical eyes only such objects as have been created by him in his own mind, not else. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చూస్తున్నదన్నీ కూడా వాళ్ళ మనస్సులో వాళ్ళు సృష్టించుకున్నవే చూస్తూ ఉంటారు. అందుకే ఇది భావ ప్రపంచం. మనసులో ఎలా భావిస్తే వాళ్ళ ప్రపంచం అలా కనిపిస్తుంది. These objects which have been created by the mind are indestructible. మనస్సుతో సృష్టించబడినటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఏంటండి ఆ పదం? ఇండెస్పెక్టబుల్. Destructible అంటే వినాశనం లేనివి. Yes. హలో చెప్పండి, వినబట్టం లేదా? వినబడలేదు, ఆగిపోయింది. ఓకే. Only those objects which have been put together with material substances disintegrate. ఏ వస్తువులైతే అంటే పదార్థంతో తయారు చేయబడుతున్నాయో వాటికి నాశనం ఉంటుంది. నువ్వు చూసినవన్నీ అవి పదార్థాలతో తయారు చేయబడి లేవు గనక వాటికి నాశనం లేదు. A person is made of whatever is firmly established as the truth of his being in his own mind. వ్యక్తి కూడా తన మనస్సులో తను గట్టిగా భావించడం వల్లే తన వ్యక్తిగా ఉంటున్నాడు. నాకు శరీరం ఉంది, నేను ఇలా ఉన్నాను అన్న భావన వల్లే ఆయన ఒక పర్సన్ గా, ఒక వ్యక్తిగా ఉంటున్నాడు. That he is not else. అంటే అతను ఏమీ కాదు, అసలు తన భావన వల్లే తాను అలాగా ఉన్నాడు, కానీ ఆయన ఏమీ కాదు.
ఇక్కడ నాట్ అనేటివి NAUGHT అని ఉంది మేడం. అది ఆ? NAUGHT అని ఉంది. నాట్ నాట్ ఎల్స్. అన్నా అదే అర్థం, నాట్ అని అర్థం. ఓకే. నథింగ్ ఎల్స్. ఓకే. The sun continued. ఇంకా సూర్యుడు చెప్పడం మొదలెట్టు, ఇంకా చెప్తున్నాడు ఆయన. The Lord, ఇక్కడ శ్లోకం ఉంది మేడం. మనోహి జగతాం కర్తృ మనోహి పురుషః పరః మనః కృతం కృతం లోకే నా శరీర కృతం కృతం. మనస్సుతోటే సమస్తము కూడా ఏర్పడుతున్నాయి, మనస్సుతోటే ఫలితాలు, మనస్సుతోటే సర్వము ఏర్పడుతున్నాయని. చేయడం అనేది శరీరం ఏం కాదు, కేవలంగా మనస్సే అన్ని చేస్తుంది. The mind alone is the creator of the world and the mind alone is the supreme person. మనస్సే మొత్తం జగత్తుని సృష్టించింది, మనస్సే సుప్రీం అంటే ఉన్నతమైంది. What is done by the mind is action, what is done by the body is not action. అంటే శరీరము పని చేయకుండా వాట్ ఈస్ డన్ బై ద మైండ్ అంటే మనస్సు పని వల్ల జరిగినది, శరీరం పని వల్ల జరగనిది. అంటే మనసు వల్లే జరుగుతుంది ఇదంతా అని. Behold the powers of the mind. By determined thinking, the sons of the holy man became creators of the universe. అంటే ఒక నిశ్చయాత్మకమైన, ఒక నిశ్చయమైనటువంటి పట్టుదలతో ఉన్న బుద్ధి వలన ఆ మహాత్ముడు అంటే సత్పురుషుడికి 10 మంది బిడ్డలు కొడుకులు కూడా వాళ్ళు బ్రహ్మలుగా తయారయ్యారు, కేవలంగా వాళ్ళ గట్టి సంకల్పంతో. అందుకని మనస్సు సంకల్పంతో సృష్టి అంతా వస్తుంది, ఉద్భవిస్తుంది అని చెప్తున్నారు. When one, on the other hand, thinks I am a little body, he becomes the mortal being. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను ఒక చిన్న శరీరాన్ని భావిస్తున్నాడో ఆయన మృత్యువుతో ఉన్నటువంటి శరీరంగా తయారవుతున్నాడు. One whose consciousness is extroverted experiences pleasure and pain. ఆయనకి అప్పుడు పెయిన్, ప్లెజర్ అంటే సుఖ దుఃఖ అనుభూతులు ఉంటాయి. On the other hand, the yogi whose vision is introverted does not entertain ideas of pain and pleasure. అంటే ఈ వ్యక్తి మనిషి అన్న అతనికి ఆయన దృష్టి బహిర్గతం అయ్యింది గనక ఆయనకి సుఖ దుఃఖాల అనుభూతులు ఉంటున్నాయి. యోగి అన్న వ్యక్తి అంతర్ముఖం అవుతాడు, అందుకని ఆయన ఏ రకమైన బాధ లేకుండా ఉంటాడు. In this connection, there is a legend which I shall narrate to you. ఒక కథ ఉంది దీనికి సంబంధించి, దీన్ని చెప్పేటటువంటిది, అది మీకు చెప్తాను. In the country of Magadha, there was a king named Indradyumna. మగధ సామ్రాజ్యంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. Ahalya was his wife. ఇంద్రద్యుమ్నుడి భార్య అహల్య. In that place, there was also a handsome young man of loose morals known as Indra. అక్కడ మోరల్స్ అంటే నైతిక విలువలు లేనటువంటి ఒక యువకుడు ఉండేవాడు, అతని పేరు ఇంద్రుడు. One day, during a discourse, the queen listened to a story of the seduction of the famed Ahalya by Indra, the king of heaven. అంటే ఆయన అంటే ఇంద్రుడు అహల్యని అనుభవించినట్టుగా మరొకసారి చదవండి. ఇన్ ద స్టోరీ, The story of seduction of the famed Ahalya by Indra, the king of heaven. ఇంద్రుడు అంటే ఆ స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు అహల్యని అనుభవించినట్టుగా ఆ కథలో ఉంది కదా. సెడక్షన్ అంటే అదే. As a result, she conceived a great love for the young man Indra. ఆ విధంగా ఆవిడికి
ఆ యువకుడు అయినటువంటి ఇంద్రుడి మీద ప్రేమించింది ఆవిడ, ప్రేమ జనించింది. Ahalya was distraught with love for Indra, and with the help of one of her maids managed to have the young man brought to her. ఇంద్రుడి మీద ఉన్న ప్రేమతోటి ఆవిడ యొక్క చెలికొత్త ఒక ఆవిడ ఆ ఇంద్రుడిని ఆమె దగ్గరికి తీసుకొస్తుంది. From then onwards, Indra and Ahalya used to meet each other in a secret house and enjoy themselves. అప్పటి నుంచి ఇంద్రుడును అహల్యాను ఒక రహస్యమైనటువంటి గృహంలో కలుసుకుని వాళ్ళు ఆనందంగా ఉండేవారు. Ahalya was so fond of Indra that she saw him everywhere. అహల్యకి ఇంద్రుడు ఎంత ఇష్టం అంటే ఆయన ఎక్కడ పడితే ఇంద్రుడే ఉన్నట్టు ఆవిడకి కనబడేది. The very thought of him made her face radiant. ఇంద్రుడిని ఇలా జ్ఞాపకం చేసుకునేసరికల్లానే ఆవిడ ముఖం ఎంతో ప్రకాశించేది అన్నమాట. As their love grew, their relationship became public. వాళ్ళ యొక్క ప్రేమ బాగా పెరిగిన తర్వాత వాళ్ళకున్న సంబంధం ప్రజలందరికీ తెలిసిపోయింది, అంటే అందరికీ తెలిసిపోయింది అన్నమాట. And it reached the king's ears. రాజుగారి చెవుల వరకు వెళ్ళిపోయింది ఇంద్రుడితో అహల్యకున్న సంబంధం. The irate king, in an effort to break this relationship, punished them in numerous ways. గ్రేట్ కింగ్ ఏంటి? ద గ్రేట్ కింగ్ అనా? Irate, IRAT, man. IRA టీగా Hmm. ఏంటి దాని మీనింగ్ ఒకసారి చూడండి. ఏ వర్డ్? ఆగ్రహించిన. ఓకే, కోపించిన. అది అంటే కోపంతో ఉన్న రాజు, ఆగ్రహం అంటే కోపమే కదా, ఆయన వీళ్ళని పనిష్ చేయాలని ఎన్నో రకాలుగా వీళ్ళని శిక్షించాలని చూసేది. ఓకే. They were immersed in ice cold water. వాళ్ళని ఐస్ తో, అంటే బాగా ఐస్ అన్నంత, అంటే ఏంటి మంచు లాంటి నీళ్లలోని ముంచేశారు. They were fried in the boiling oil. బాయిలింగ్ ఆయిల్? దేవర్ Fried in the boiling oil. వాళ్ళని మరుగుతున్న నూనెలో పడేశారట. They were tied to the legs of an elephant. ఒక ఏనుగు యొక్క కాళ్ళకి కట్టేశారు వాళ్ళు. They were whipped. వాళ్ళని కొరడాలతో కొట్టారు. Indra said to the king laughingly, ఇంద్రుడు నవ్వుతో రాజుతో చెప్పాట, "O king, the entire universe to me is nothing but my beloved." ఈ విశ్వం అంతా నాకు నా ప్రియురాలు తప్ప ఇంకెవరు లేరు. నాకు విశ్వం అంతా నాకు అహల్యే ఉన్నది. So it is to Ahalya. అహల్య కూడా అలాగే, నేను తప్ప విశ్వంలో ఇంకెవ్వరు లేరు. Hence we are unaffected by all these. అందువల్ల నువ్వు ఇచ్చినటువంటి ఈ రకమైన ఈ పనిష్మెంట్స్ అన్నిటికీ మేము ఏమీ కూడా ప్రభావితం కాలేదు. Sir, I am only mind, and mind alone is the individual. నేను కేవలంగా మనస్సే వ్యక్తిత్వం అనేది. You can punish the body, but you cannot punish the mind, nor bring about the least change in it. నువ్వు శరీరాన్ని ఏమైనా సరే శిక్షించగలవు, కానీ మనస్సుని ఏమీ కూడా నువ్వు మార్చలేవు, శిక్షించలేవు. ఆ మనస్సులో ఏ రకమైన మార్పుని నువ్వు తీసుకురాలేవు. If the mind is fully saturated with something, whatever happens to the body does not affect the mind. మనస్సు ఏదైనా ఒక దాంతో పూర్తిగా తృప్తితో ఉండిపోయినప్పుడు, అంటే దాంతో ఉండిపోయినప్పుడు, అటువంటిప్పుడు శరీరానికి ఏం జరిగినా ఆ శరీరానికి మనస్సుకి ఏమి సంబంధం ఉండదు. The mind is unaffected even by boons or curses.
బూన్స్ ఆఫ్ curses, శాపాలు. శాపాలు, శాపాలు, వరాలు, వేటి వల్ల కూడా అది మనసు ప్రభావితం కాదు. Even as the firmly established mountain is not moved by the horns of little beast. అంటే బీస్ట్ అంటే క్రూర మృగాల యొక్క అరుపుల వల్ల గట్టిగా పాతికిపోయినటువంటి ఆ పర్వతం ఎలా చలించదో అలాగే ఈ మనస్సు అంత నిశ్చలంగా ఉంటుంది. The body does not create the mind, but శరీరం the mind creates the body. శరీరం మనస్సును తయారు చేయలేదు, కానీ మనస్సు శరీరాన్ని తయారు చేసింది. The mind alone is the seed for the body. శరీరానికి మూలం కేవలంగా అంటే విత్తనం అంటే ఇక్కడ మూలం మనస్సే. When the tree dies, the seed does not, but when the seed perishes, the tree dies with it. సీడ్ అంటే విత్తనం ఎప్పుడైతే జీవాన్ని కోల్పోతుందో అందులో ఉన్నటువంటి చెట్టు వృక్షం కూడా రాదు. అలాగే when seed dies, when seed perishes, the tree dies with it. ఎప్పుడైతే విత్తనం నాశనం అయిపోతుందో అందు లోపల ఉన్నటువంటి వృక్షం కూడా నాశనం అయిపోతుంది. If the body perishes, the mind can create another bodies for itself. ఒకవేళ శరీరం కానీ నశించిన ఆ మనస్సు మాత్రం వేరే శరీరాన్ని కూడా సృష్టించగలదు. The sun continued. ఇంకా సూర్యుడు ఇలా చెప్తున్నాడు అన్నమాట. Lord, the king thereupon approached the sage Bharata and pleaded that he should punish the recalcitrant couple by cursing them. పదం అర్థం ఏంటండి? recalcitrant. ఓహో, అయితే అర్థమైంది. రికాల్సిటెంటా? recalcitrant అయినా చూడండి, పునరావృతం అని. రీకాల్సిట్రెంట్ అంటే పునరావృతం. ఓకే, ఒకసారి చదవండి. The king thereupon approached the sage Bharata and pleaded that he should punish the recalcitrant couple by cursing them. By cursing అంటే శపించడం. శపించడం వల్ల భరతుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన రాజు. వీళ్ళని మీరు ఈ పునరావృతం ఇటువంటి వాళ్ళని అంటే తిరిగి వాళ్ళు ఒకటే భావనలో ఉన్నారు కనుక వీళ్ళని మీరు ఏ రకమైన విధంగానైనా శపించండి అని అడుగుతారు. అంటే అతని వల్ల కాలేదనమాట, అందుకని భరతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. And the sage pronounced a curse upon the couple. The sage pronounced a curse upon the couple. వాళ్ళిద్దరి మీద ఆయన ఒక శాపం పెడతాడు వాళ్ళిద్దరికి. However, they said to the sage and to the king. అప్పుడు ఆ మహర్షి తోటి ఆ రాజుతోటి వీళ్ళిద్దరూ ఇలా చెప్తారు. Alas, you are both of little understanding. మీ ఇద్దరికి అసలు అర్థం చేసుకోవడం అనేది మీకేమీ అర్థం అవ్వటం లేదు. By thus cursing us, you have squandered the merit acquired by penance. మమ్మల్ని మీరు శపించడం వల్ల మీరు ఏ రకమైనటువంటి శక్తిని, మీ తపశ్శక్తిని పూర్తిగా మీరు దుర్వినియోగం చేస్తున్నారు. Your curse will surely destroy our bodies. మీరు మీ శాపం వల్ల మా శరీరాలు నాశనం అయిపోతాయి. But we shall lose nothing by that. దానివల్ల మేము కోల్పోయేది ఏమీ లేదు. No one can destroy the minds of others. మనస్సులు అనేవి మాత్రం మీరు ఏమీ చేయలేరు, నశింప చేయలేరు. శరీరాలు మాత్రమే నాశనం అవుతాయి. However,
The sages' curse destroyed their bodies, and on leaving those bodies, they were born together as animals, and then as birds, and then as human couple in a holy family. అయితే ఆ మహాత్ముడి యొక్క శాపం వల్ల వాళ్ళ శరీరాలు పోయాయి, కానీ వాళ్ళు మళ్ళీ పక్షులుగా, జంతువులుగా ఒకే దగ్గర, అలాగే మనుష్యులు కూడా భార్యాభర్తలుగా జన్మించారు. Till now, on account of the total love for each other, they are born together as husband and wife. ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ప్రేమ వలన భార్యాభర్తలుగానే జన్మిస్తున్నారు. Even the trees of the forest were inspired and infected by the supreme love and devotion of this couple. వీళ్ళకు ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ప్రేమకి అక్కడ ఉన్న వృక్షాలు కూడా ప్రభావితం అయిపోయాయి. Even the sage's curse could not bring about the mutation of the couple's mind. మహాత్ముడి యొక్క శాపం కూడా ఈ ఇద్దరి యొక్క మనస్సు మీద ఏ రకమైన మార్పుని తేలేకపోయింది. మ్యూటేషన్ అంటే సడన్ చేంజ్ అంటారు, అటువంటి చేంజ్ ఏమీ తేలేకపోయింది. Even so, Lord, you cannot interfere with the creation of the 10 sons of the holy man. అదే విధంగా మీరు కూడా ఆ 10 మహా అంటే సెయింట్ అంటే హోలీ మ్యాన్ అంటే మహర్షి యొక్క ఈ 10 మంది పుత్రులకి వాళ్ళు సృష్టించినటువంటి ఆ విశ్వాలను మీరు ఏమీ కూడా కలగజేసుకోకపోవడమే మంచిది. But what do you lose if they are thus engaged in their own creation? మీకేమిటి పోయింది? వాళ్ళ మానాన్ని వాళ్ళు వాళ్ళ చేత వాళ్ళ ఓన్ సృష్టిలో వాళ్ళు ఉంటే మీకేమి నష్టమైంది? Let them remain with their creations of their own mind. వాళ్ళ మనస్సుతో వాళ్ళు సృష్టించిన సృష్టిలోని వాళ్ళ ముందు నీవండి. It cannot be destroyed by you any more than the reflection in crystal can be removed. మీ వల్ల మీరు ఏమాత్రం దాన్ని వాళ్ళని నాశనం చేయలేరు. ఎందుకంటే ఒక క్రిస్టల్ అంటే స్ఫటికంలో ఉన్నటువంటి వాటిని రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబాలను మనం ఎలా ఏమీ చేయలేము, అలాగే మీరు వాటిని ఏమీ చేయలేరు వాళ్ళని. Lord, in your own consciousness, create the world as you like. మీరు సొంతంగా మీకు ఏ రకమైనటువంటి విశ్వం ఇష్టమో జగత్తు మీరుగా దాన్ని సృష్టించుకోండి. In truth, the infinite consciousness, the mind, and the infinite space are all of one substance, pervaded by the infinite consciousness. నిజం చెప్పాలంటే ఈ ఇన్ఫినిట్ అంటే అనంతమైనటువంటి చైతన్యంలో ఈ మనస్సు, ఈ స్పేస్ అనే అంటే శూన్యము, ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి, దానికంటే భిన్నంగా లేవు. Therefore, regardless of what the young men have created, you can create as many worlds as you like. అందుకని ఆ 10 మంది యువకులు చేసిన సృష్టికి సంబంధం లేకుండా మీకు ఎన్ని ప్రపంచాలు మీరు సృష్టించాలనుకుంటున్నారో వాటిని సృష్టించండి. Brahma said to Vasishtha, having listened to this advice of the sun, I immediately began to create the worlds as the natural expression of my own being. అది అంటే ఆయన స్వధర్మాన్ని అనుసరించి ఆయన ఎన్నో రకాలైనటువంటి జగత్తులను సృష్టించాడు బ్రహ్మ. ఈ సూర్యుడి నుంచి ఇదంతా విన్నాక అని వశిష్ఠుల వారితో బ్రహ్మ చెప్తున్నాడు. I requested the sun to be my first partner in this task. ఫస్ట్ పార్ట్నరా? Task. First partner in this task. ఈ పనిలో మొట్టమొదటి పార్ట్నరేనా? పార్ట్నర్ భాగస్థుడిగా అవమని నేను సూర్యుడిని అడిగాను.
Thus, he was the son in the creation of the young men and the progenitor of the human race in my creation. అందుకని ఈ సూర్యుడే ఈ యంగ్ మెన్ యొక్క అంటే ఈ క్రియేషన్ అంతటికీను మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రోజనరేటర్స్ అంటే వాళ్ళ సంతతికి ఆయనే మూలం, సూర్యుడి ద్వారానే జరిగింది. And he played this dual role efficiently. ఈ రకమైనటువంటి రోల్ ఆయన చాలా ప్రావీణ్యతతో చేశాడు. In accordance with my intentions, he brought about the creation of the worlds. నా ఉద్దేశ్యాల ప్రకారం, నా సంకల్పాల ప్రకారమే ఆయన ఈ ప్రపంచాలన్నిటినీ తీసుకొచ్చాడు సూర్యుడు. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. చదవండి. ప్రతిభాసు ఉపాయాతి యద్యదస్య హి చేతసః తత్తత్ ప్రకట తామేతి స్థైర్యం సఫలతామపి. Whatever appears in one's consciousness that seems to come into being gets established and even bears fruits. ఈవెన్ బేర్స్ ప్రూఫ్స్ కదా. అంటే ఇప్పుడు త్రిపుర రహస్యంలో ఆ ముని కుమారుడు భావించితే పెద్ద జగత్ ఏర్పడిపోయింది. అలాగే ఒక వ్యక్తి తన కాన్షియస్నెస్ లో, తన అంతర్గత ప్రజ్ఞలో ఏదైతే భావిస్తాడో అదే అది నిజంగా ఆయనకి లోకంగా ఉంటుంది, అదే నిజమైన రూపంగా కనిపిస్తూ ఉంటుందండి. అంటే భావన మాత్ర జగత్తే ఇదంతా అనేది చెప్పారు. భావించాడు, ఆయన భావించితే జగత్తుగా తయారైంది. Such is the power of the mind. మనస్సు యొక్క పవర్ అంతటిది, భావనతో ఏమైనా అవుతుంది. Just as the sons of the holy man gained the position of creators of the world on account of the powers of their minds. అంటే ఎలాగైతే ఆ మహర్షి అంటే ఆ ఋషి యొక్క పుత్రులు బ్రహ్మ పదవిని పొందారు కేవలంగా వాళ్ళ మానసిక శక్తి వల్లే. Even so have I become the creator of the world. అలాగే నేను కూడా అంటే పుత్రులు ఎవరు, ఈ ఋషి పుత్రులు ఎలాగైతే పొందారో బ్రహ్మ పదవిని, నేను అలాగే బ్రహ్మ పదవిని వాళ్ళలాగే పొందాను మనస్సుతోటి. It is the mind that makes things appear here. మనస్సు వల్లే వస్తువులన్నీ దృశ్యంగా అంటే దృశ్యమానంగా ఉంటున్నాయి, అంటే మనకు కనిపిస్తున్నాయి. It brings about the appearance of the body, etc. Not else is aware of the body. అంటే Hello. నాట్ ఎల్స్ is the aware of the body. అంటే ఇంకా బాడీకి ఇంకేమీ కూడా తెలియదు. అంటే మనస్సుతోటే శరీరం సృష్టించబడుతుంది. అంటే ఇవాళ మ్యూట్ అయిపోయి దాని అంతా అయిపోతుంది మనం ముట్టుకోపోయినా. ఓకే, అడికి ఆపుదాం మేడం, మనం కొద్దిగా ఓవర్ షూట్ అయినాము 4 minutes. ఓకే, ఇప్పుడు ఆపేద్దాము. రేపు దీంట్లో ఏమైనా సందేహం ఉంటే లేదా దీని మీద ఇంకేమైనా డిస్కషన్ చేసుకోవచ్చు. మేడం ఏదో హెల్త్ బాగున్నట్లేదు. అదేమిటి బయట